ప్రజెంట్ మనం విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి సెంటర్లో ఉన్నామండి. అయితే రీసెంట్గా ఒక ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్ ఏంటంటే నేను నెల రోజుల క్రితం ఒకసారి వచ్చానండి. నెల రోజుల తర్వాత వస్తే ఇక్కడ రూపురేఖలన్నీ మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా హాస్టల్స్ కడుతున్నారు. ఎందుకని అడిగినప్పుడు ఇక్కడ ఒక కాలేజ్ ఉండేదండి, ఆ కాలేజీని యూనివర్సిటీ చేశారంట. మనకి ఇక్కడ చూడండి, అదే వివిఐటి కాలేజ్ ఉండేది, అది మొత్తం యూనివర్సిటీ అయింది. అయితే యూనివర్సిటీ అయింది కదండి, ఇప్పుడు మనకి చాలా బిల్డింగ్స్ అవసరమైనవి, చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎక్కువగా హాస్టల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మొత్తం ఈ ఏరియా అంతా కమర్షియల్గా మారిపోతుంది. మీ అందరికీ తెలుసు, మనకి విజయవాడ గుంటూరు మధ్యలో మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. అంటే టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది రీసెంట్గా రావడం జరిగింది. నేను ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి మొత్తం చూపిస్తానండి. మంగళగిరి దగ్గర టాటా ఇన్నోవేషన్ హబ్ మయూరి టెక్ పార్క్ లో వచ్చిందని చెప్పాను కదండి, విజయవాడ గుంటూరు మధ్యలో. చూడండి, టాటా ఇన్నోవేషన్ హబ్ మయూరి టెక్ పార్క్ అంటే ఇదే. అయితే ఈ మయూరి టెక్ పార్క్ లో ఉన్న టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇప్పుడు మనకి కాజా, నంబూరు, మంగళగిరి, గుంటూరు, విజయవాడలో చాలా కంపెనీలు వస్తున్నాయండి. ఎందుకంటే ఈ టాటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా స్టార్టప్ కంపెనీలు పెట్టుకోదలిస్తే వాళ్ళ ప్రాజెక్ట్ జెన్యూన్ గా స్పెషల్ గా ఉంటే కనుక వీళ్ళు మొత్తం ఫండింగ్ ఇస్తున్నారండి. అలాగే మనకి చాలా కంపెనీలు రాబోతున్నాయి. ఇదే నేను చెప్పిన మయూరి టెక్ పార్క్ లో టాటా ఇన్నోవేషన్ హబ్. అయితే ప్రజెంట్ చూడండి, శ్రీరామ్ రియల్టర్స్ వారు ఎన్నో వెంచర్స్, లో కాస్ట్ వెంచర్స్ డెవలప్మెంట్ చేసి ఇప్పుడు మనకి ఇదే నంబూరులో ఇదే వివిఐటి యూనివర్సిటీకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకి ఈవెన్ మనకి వెంచర్ అక్కడ డెవలప్మెంట్ చేశారండి. వెంచర్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మనకి కంపెనీ వారే మనకి రోడ్డు డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంది. శ్రీరామ్ రియల్టర్స్ వారు ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరండి డెవలప్మెంట్స్ లో. దాంట్లో భాగంగానే రోడ్డు కూడా వాళ్ళే డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ రోడ్డు ఏంటంటే మనకి నంబూరు టు గుంటూరు వెళ్లే రోడ్డు అండి, నంబూరు టు పెదకాకాని వెళ్లే రోడ్డు. ఇందులో ఉండే యూనివర్సిటీలు ఇంకా ఏమున్నాయంటే నాగార్జున యూనివర్సిటీ ఉందండి, కేఎల్ యూనివర్సిటీ ఉంది, అలాగే ఎస్ఆర్ఎం బిటి యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయి కదండి, అలాగే ఆచార్య రంగా యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలు అన్నిటి దగ్గర గజం మనకి 40,000 రూపాయలు తక్కువ లేదండి. కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీ పక్కన మనకి గజం 25,000 జరుగుతుంది. కానీ మన వెంచర్లో యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉన్న ఈ వెంచర్లో గజం 20,000 కన్నా తక్కువ అండి. గజం కేవలం 18,000కే ప్రజెంట్ స్టార్టింగ్లో ఉన్నాయి. కాబట్టి డెవలప్మెంట్స్ 18,000కి ఇవ్వడం జరుగుతుందండి. మనకి డెవలప్మెంట్స్ స్టార్ట్ అయ్యి మిడిల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కూడా 20,000 పెట్టబోతుంది శ్రీరామ్ రియల్టర్స్ వారు. అయితే మనకి సరౌండింగ్ హైలైట్స్ చూసుకుంటే వివిఐటి యూనివర్సిటీకి పక్కన ఉన్నామండి మనం. అలాగే ఈ